జై సాయిరాం జై సాయిరాం రాముడు సంతుష్టుడై సంబరపడెను సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను ఎంతటి దయగలవాడు ఈ కలియుగ సాయి రాముడు రాముడు సాయి రాముడు జనకుడి ఆజ్ఞతో శ్రీరామచంద్రుడి అరణ్యవాసం జనకుడే లేని సాయి రాముడిది జనారణ్యవాసం జగత్తు ఉన్నంత వరకు భక్త హృదయవాసం. రాముని వైభవం అంతా కూడా షిరిడీలో ఉంది. నిజంగా ఈ వైభవాన్ని చూస్తూ ఉంటే, వీరి యొక్క పాదయాత్రను చూస్తూ ఉంటే కళ్ళు చెమర్చక తప్పవు. ఎందుకంటే దాదాపు 15 రోజులుగా ముంబైలో ఆరంభమైనటువంటి సాయి సేవక్ పల్లకి 10,000 మందితోటి ఈరోజు షిరిడీకి చేరుకుంటుంది. నిజంగా రాముడి యొక్క వైభవం. రాముడు ఎక్కడున్నాడు? షిరిడీలో ఉన్నారు. సాక్షాత్తు శ్రీ సాయిబాబా రాముణ్ణి అయోధ్యలో నుంచి షిరిడీలో కొలువు తీర్చారా? ఎందుకంటే ఈ రోజుకు రాముడి యొక్క జన్మస్థలమైనటువంటి అయోధ్యలో కూడా ఇంత వైభవోపేతంగా శ్రీరామనవమి జరగదు. ఇంత అద్భుతమైనటువంటి కార్యక్రమానికి షిరిడీకి దాదాపు 4,000 పల్లకులు వస్తాయి. ఆ 4,000 పల్లకిలో దాదాపు కొన్ని లక్షల మంది పాదాలకు చెప్పులు లేకుండా వారు ఎంత కఠోరమైనటువంటి దీక్ష తీసుకొని ఎంత అద్భుతంగా ఈ పల్లకి పాదయాత్ర చేస్తారంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ఈ పల్లకి ఇది 1981 నుండి షిరిడీకి రావడం ఆరంభించారు. మొదట 100 మంది, ఆ తర్వాత 1000 మంది. ఈరోజు ఒక్క పల్లకి వెంటనే ముంబై నుంచి 15,000 మంది పాదచారులు షిరిడీకి సాయిరాం 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 అంటూ, ఎవరు ఆపగలుగుతారు సాయిరాం అనేటువంటి నినాదాన్ని? ఎవరు దానిని అడ్డుకట్టవేయగలుగుతారు? సాయి భక్తిని అడ్డుకట్టవేయగలిగినటువంటి వారు, సాయి భక్తి పట్ల విషం చిమ్ముతున్నటువంటి వాళ్ళు. ఒక్కసారి శ్రీరామనవమికి షిరిడీలో రామ వైభవాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది. ఇంకాస్త ముందుకెళ్దాం. అద్భుతమైనటువంటి స్వాగతాలు, ప్రతి గ్రామంలో స్వాగతాలు. ముంబైలో 16వ తేదీ ప్రారంభమైనటువంటి ఈ పల్లకి రామనవమికి షిరిడీకి చేరుకుంటుంది. ఈ పల్లకి వైభవాన్ని అంతా కూడా మీకు కళ్ళ కట్టినట్టుగా సాయి టీవీ మీకు అందిస్తుంది. కాషాయ ధ్వజమెత్తి ముంబై నుంచి షిరిడీ వరకు చేస్తున్నటువంటి యాత్ర నిజంగా వీరి యొక్క కమిట్మెంటు, వీరి యొక్క ఏదైతే ఈ పాదయాత్రలో వీరి సాహసం ఏదైతే ఉందో ఇదంతా కూడా నిజంగా బాబా ఇచ్చినటువంటి ఒక క్రమశిక్షణ. ఎక్కడా కూడా వీరు క్రమశిక్షణ అనేటువంటిది తప్పకుండా ఎంతో అద్వితీయమైనటువంటి ఈ యాత్రను కొనసాగిస్తున్నారు. ముందు ఈ కాషాయ ధ్వజం ముందుకు సాగుతూ ఉంటుంది. ఆ సాగుతున్నటువంటి ఆ కాషాయ ధ్వజం వెనకాలంతా కూడా మనకు పల్లకి వస్తుంది.
ఎక్కడా కూడా ఇక్కడ ఒక వేదన ఉండదు, అందరిలోనూ కూడా ఒక సంతోషం. అంటే ఈ 15 రోజులు కూడా కష్టాన్ని మర్చిపోతారు, చేసేటువంటి పని మర్చిపోతారు. ఈ 15 రోజులంతా కూడా వీరు అద్వితీయమైనటువంటి ఈ పాదయాత్రలో కదం కదం తొక్కుతూ ముందుకు సాగుతూ ఉంటారు. జోగేశ్వర భీష్మ సంకల్పానికి పూలమాలతో సాయి రాముడే ఆశీర్వదించగా ఆరంభమాయను శ్రీరామచంద్ర జన్మోత్సవం, ఆరంభమాయను శ్రీరామచంద్ర జన్మోత్సవం. భగవంతుడే భగవంతుడికి చేసిన పండుగ, మానవత్వానికే సామరస్యాన్ని నేర్పిన उत्सवम। साईराम दादा, आप कितने साल से आ रहे? 30 वर्ष है। 30 वर्ष 30 సంవత్సరాల నుంచి పాల్కీతో పాటు వస్తున్నారట. आप कैसा लगता पालकी? पालकी तो अच्छा लगता है, सब साई भक्त आते हैं, अब्दागिर लेते हैं, सबको बाबा का चमत्कार है और बाबा सबके साथ है। कोई बीमार रहता है तो बाबा इंसान के रूप में आके उसका दवा पानी करते हैं, भूखे लोगों को खाना देते हैं। बाबा के पालकी में और अनेक पालकी में बाबा का महत्व है। बाबा आज भी है कि आगे भी रहेंगे। इतने साल से बाबा ने मेरे को ये सेवा दी है, आज तक ये सेवे से भी सेवा करता हूँ और बाबा करके लेते हैं। क्या बोलता है उसका? अब्दागिर। अब्दागिर, हाँ, बाबा का निशान, निशान पालकी का निशान, अब्दागिर। वो निशान वो भक्त लोग का निशान, ये बाबा का पालकी का निशान, पालकी, छतरी और रथ 3। निजंगा बाबा रहते हैं हमारे, हम लोग को देखते वही चलाते हैं सब लोग को, हम लोग को जो पीछे बाबा रहते हैं वो। నిజంగా ఎంత విశ్వాసం అంటే పల్లకి యాత్రలో ఎప్పుడూ బాబా మాతో పాటే ఉంటారు. మేము నడిచేటువంటిది మేము కాదు, స్వయంగా అది బాబా నడిపిస్తారు మమ్మల్ని. అంతేకాదు ఇందులో రోగాల నివారణ కూడా జరుగుతుంది. ఎవరైతే పాదయాత్రలో పాల్గొంటారో వాళ్లకు రోగ నివారణ జరుగుతుంది, స్వస్థత చేకూరుతుంది, ఎంతో ఆనందాన్ని ఇస్తుందని చెప్పారు. 30 సంవత్సరాలుగా వారు వస్తున్నారట పాల్కీతో పాటు. పాల్కీలో ప్రధానమైనటువంటిది మనం ముందు చూసినటువంటి జెండా, దాని నిషాన్ అంటారు. ఇది పాల్కీతో పాటు అబ్దాగిరి అంటే పల్లకి వస్తుందనడానికి రాజవైభవానికి సూచిక అన్నమాట. ఇది మహారాజు వస్తున్నాడని చెప్పి సూచిక ఇది. తర్వాత బాబా యొక్క ఛత్రి వెనకాల ఉంటుంది, ఆ తర్వాత రథం ఉంటుంది. ఇవన్నీ కూడా చాలా అద్భుతమైనటువంటి యాత్ర ఇదంతా కూడా. మేము ఉదయం నుంచి నడుస్తుంటేనే ఎంతో ఆనందం కలుగుతూ ఉంది ఇక్కడ. షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం, షిరిడిలో శ్రీరామనవమి ఉత్సవం. మనం పాల్కీ చూస్తూ ఉన్నాం కదా. ఇటువంటి పాల్కీలు ఈ యాత్రలో అంటే ముంబై నుంచి దాదాపు సాయి సేవక్ పాల్కీతో పాటు అనేక పాల్కీలు వీరితో కలిసి నడుస్తాయన్నమాట. దాదాపు సాయి సేవక్ పాల్కీలో ఈ సంవత్సరం 8,000 మంది ఉంటే మిగతా పాల్కీలన్నిట్లో కలిపి 15,000 మంది ఒకేసారి షిరిడీకి చేరుకుంటారు. ఎంత అద్భుతమైనటువంటి శోభాయాత్ర అంటే నిజంగా ఆ పాల్కీ మోస్తూ ఎటువంటి ఇబ్బంది లేకుండా వీళ్ళకు ఎక్కడైనా సరే ప్రతి గ్రామంలో కూడా ఒక సాగర స్వాగతం వీళ్ళకు లభిస్తూ ఉంటుంది. ఇంత అద్వితీయమైనటువంటి యాత్ర ఎన్నో జన్మల పుణ్యం చేస్తే తప్ప ఈ పాల్కీ యాత్రను మనం పాల్గొనలేము, మనం చేయలేము. దాదాపు ముంబై से इधर तक कितना किलोमीटर रहता है शिरडी तक? 256 किलोमीटर है पालकी। हाँ, हर दिन कितना किलोमीटर? टेंटेटिवली 32 to 35 किलोमीटर्स हम लोग हर दिन चलते हैं। 9 दिन का कार्यक्रम रहता है। दादर से ये पालकी है और ये मानाची सबसे पहली पालकी है जिसका उद्देश्य ही बाबा का प्रचार और प्रसार करने के लिए चालू हुआ था। और उस हिसाब से सारे लोग भक्त उनका सवेरे का नाश्ता, दोपहर का खाना, रात का खाना। और इस बार हमने मतलब पालकी में बहुत सारे ऐसे चेंजेस करने पड़े और कर दिए। जैसे गैस का बहुत बड़ा
प्रॉब्लम था, तो हमने इस बार बाबा जैसे चूल जलाते थे धुनी के हिसाब से, तो वैसे इस बार लकड़ी के ऊपर खाना बना हमारा। ठीक है, इस बार ही हुआ है कि हमने पूरा मिनरल वाटर, मतलब भक्तों के लिए जो 9 दिन चले हैं उनके लिए पूरा मिनरल वाटर का प्रबंध किया। उसके बाद रात को जो गाड़ियां चलती है तो कोई कुछ दिखता नहीं है, कभी कोई ड्राइवर कोई होता है, तो उसके लिए सेफ्टी आर्म बेल्ट का हम लोग ने ये किया था, जहाँ से वो रिफ्लेक्ट होके लोगों को पता चल जाता है कि यहाँ पर कोई लोग चल रहे हैं। ओके, तो उस हिसाब से एक हमारे यहाँ पर जितने लोग भाविक हैं उनकी सेफ्टी, उनकी सेफगार्ड, सारा चीज का प्रबंध करके हम शिरडी आज पहुंच रहे हैं उसके। నిజంగా ఎంత చక్కటి ఏర్పాట్లు అంటే ఇంతకుముందు గ్యాస్ తో వండుకునేటువంటి వాళ్ళట ఈసారి గ్యాస్ కొరత వల్ల బాబా దుని ఏ విధంగా అయితే వెలిగిస్తారో ఆ విధంగా పొయ్యిలు వెలిగించి కట్టెలపైన వంటలు చేసుకుంటూ, అంతేకాదు వచ్చేటువంటి వాళ్ళందరికీ కూడా ఒక సురక్షితమైనటువంటి పాదయాత్రను ఇవ్వడానికి అన్ని రకాల ఏర్పాట్లు కూడా వారు చేశారట. నిజంగా మనం ఒక 10 మంది షిరిడీకి రావాలంటేనే, రైల్లో రావాలంటేనే అనేక ఏర్పాట్లు చేసుకుంటాం. అటువంటిది 250 కిలోమీటర్ల పైగా ముంబై నుంచి. ఇంకో విషయం ఏంటంటే ముంబై నుంచి వచ్చేటువంటి దాంట్లో దాదాపు వీళ్ళు పాదయాత్ర చేసే దాంట్లో ఒక 40-50 కిలోమీటర్లు ఘాట్ రోడ్ ఉంటుంది. ఆ ఘాట్ రోడ్డు ఎక్కుతా ఉంటే కాళ్ళు కిందికి జారుతూ ఉంటాయి. అయినా సరే ఒక్కరికి కూడా ఎలాంటి ప్రమాదం లేకుండా, ఎలాంటి ఇబ్బంది లేకుండా అందరూ కూడా రావడం అనేటువంటిది, ఈ పాదయాత్ర ముందుకు సాగడం అనేటువంటిది నిజంగా ఒక అద్వితీయమైనటువంటి విషయం. ఇది ఒక రికార్డు. ఒకే పల్లకిలో 15,000 మంది రావడం అనేటువంటిది ఒక రికార్డు. అంటే మీరు చూడండి, షిరిడీకి వచ్చేటువంటి దాదాపు అనేక వందలాది పల్లకుల్లో ఎంతమంది రామనవమికి పల్లకిల ద్వారా వస్తారో మనం అర్థం చేసుకోవచ్చు. జై సాయి రామ్, జై సాయి రామ్, జై సాయి రామ్, సాయి రామ్. दादा, आप कितने साल से है पैदल? 26 साल। 26 साल से। हाँ। कैसा लगता है आपको ये पाद यात्रा? अच्छा लगता है। हाँ। बाबा आपके साथ पैदल चलता है? पैदल चलता है। हाँ। वही देखता है हर सब। पलकी के साथ। हाँ, हाँ। कैसा आपका अनुभव होता? अनुभव क्या, सब आयल है आवत, हाँ। इसलिए अच्छा है अभी तक। हाँ। आपका तबीयत की कुछ भी प्रॉब्लम नहीं? नहीं आता है, नहीं। हाँ, पालकी में। हाँ, आपका पालकी। उम्र कितना है? 66। 66। हाँ 66 उम्र में आप 250 किलोमीटर पैदल पे आया। हाँ। हाँ। तो ये पादयात्रा के बाद आपको अच्छा हेल्थ ऐसा अच्छा रहता? रहता है, सब अच्छा लगे। నిజంగా అసలు ఇక్కడ వయోభేదం అనేటువంటిది మామూలుగా పాదయాత్రలో మనకు ఎక్కువగా యువకులు కనిపిస్తారు, కానీ ఇక్కడ ఈ పాదయాత్రలో మనకు అందరూ కూడా అన్ని వయసుల వాళ్ళు, అసలు అన్ని వయసుల వాళ్ళు మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంటారు. गुरुवर आहे एक षड्री कृष्ण गाण जेत त्या पवित्र पिंडा. బాబా గారు అద్భుతంగా సింహాసనం పైన కూర్చొని ఈ పాదయాత్రికుల యొక్క యోగక్షేమాలు చూస్తూ, దాని ముందేమో అంజన్న కాషాయ ధ్వజంలో రెపరెపలాడుతున్నటువంటి అంజన్న రాముడి కోసం ఏ విధంగా వీళ్ళందరికీ కూడా రక్షణ కల్పిస్తుంది. ఎందుకంటే 250 కిలోమీటర్లు ప్రయాణం చేయడం అనేటువంటిదే ఈ రోజుల్లో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. అటువంటిది పాదయాత్రగా రావడం అనేటువంటిది నిజంగా ఇదంతా కూడా బాబా వీరితో పాటు ఉండి శ్రీరాముడి యొక్క వైభవం. సాయిరామ్, आपका नाम? पंकज दुबे. क्या हुआ पैदल को? काहीच नाही झाला, असंच आलं मतलब कुछ नहीं हुआ अभी, मतलब आते आते ऐसे मतलब पैर में थोड़ा सूजन आ गई. हाँ, तो अभी मतलब कुछ ऐसा फर्क नहीं है, मतलब सब बाबा का फिर भी चल रहे? सब बाबा का आशीर्वाद है. हाँ, सब बाबा की चमत्कार है, मतलब हाँ, वो लेके आ गए, मतलब कैसा कैसा हाँ. ऐसा मत कर आप. ओम साई राम. ఓం సాయిరామ్. నిజంగా నడుస్తూ నడుస్తూ పాదాలన్నీ కూడా ఉబ్బిపోయాయట. ఆ ఉబ్బిపోయిన పాదాలతో కూడా ఎంతో ఆనందంగా నడుస్తున్నాడు. ఇది కదా బాబా భక్తి అంటే, బాబా పైన ఉన్నటువంటి శ్రద్ధ అంటే. మనకు చేయికో కాలికో ఏదో అయిందని చెప్పి యాత్రలే మనం ముగించుకుంటాం. అటువంటిది
కాళ్ళకు వాపులు వచ్చి పొక్కులు వచ్చినా సరే అదే విధంగా నడుస్తున్నటువంటి అతని భక్తి ఎంత గొప్పదో చూడండి. పాదయాత్ర అంటే మామూలు విషయం కాదు, అన్నింటినీ భరించాలి. ఒక పురుషోత్తముడైన ప్రభు శ్రీరామ్, హరి శ్రద్ధ మరియు సబురీల దాత శ్రీ సాయినాథ్ మహారాజ్. రాబోతుంది భక్తి మరియు శక్తిల మహాపర్వదినం, ఇక్కడ అందరి మనోవాంఛలు తీరిపోతాయి, అందరి పిలుపులు వింటారు. 115 వసంతాల పూర్వ పరంపరా శ్రీ సాయినాథ్ మహారాజ్ ఆరంభించిన ఉత్సవము. జయ సాయిరామ్, జయ సాయిరామ్. భగవంతుడే భగవంతుడికి చేసిన పండుగ, మానవత్వానికి సామరస్యాన్ని నేర్పిన ఉత్సవం. షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం, షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం. సమరస భావం వెల్లి విరియగా, ఒకే రోజు 3 పండగల సంబరం. సమరస భావం వెల్లి విరియగా, ఒకే రోజు 3 పండగల సంబరం. షిరిడిలో శ్రీరామచంద్ర జన్మోత్సవం. ఓం శ్రీ సాయిరామ్. ఏ కార్యక్రమానికైనా అందులో ముఖ్యంగా సత్కార్యక్రమానికి ఎక్కడో ఒక దగ్గర బీజం పడుతుంది. శ్రీరామనవమి ఉత్సవం షిరిడిలో అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఆ అంగరంగ వైభవంలో జరిగేటువంటి ఆ శ్రీరామనవమికి మరికొంత శోభను తీసుకొచ్చారు 1981వ సంవత్సరంలో సాయి సేవక్ మండలి ముంబై వాళ్ళు. 1981లో ఒక 50 మంది కలిసి బాబా చిత్రపటాన్ని తీసుకొని షిరిడీకి బయలుదేరారు. 81లో షిరిడీకి వచ్చినటువంటి వీళ్లకు ఒక అధికారి చెప్పినటువంటి మాట, మీరు ఇంతమంది వస్తున్నారు కదా పల్లకి తీసుకురా అని చెప్పి. ఆ విధంగా ప్రారంభమైనటువంటి ఈ పల్లకి 46 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతుంది. ఈ సంవత్సరానికి 46 సంవత్సరాలు. కేవలం 50 మందితో ప్రారంభమై ఈరోజు 8,000 మందితో ముంబై మహానగరం నుండి జనప్రవాహం లాగా ఇక్కడికి ఈ పల్లకి సాయి సేవక్ మండలి పల్లకి తరలి వస్తుంది. సాయి సేవక్ మండలి ప్రముఖైనటువంటి సుదేశ్ పుణ్యార్థి గారు మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. सुदेश जी, ये पालकी कैसा उसका कहानी कैसा शुरू हुआ? जो पालकी है 1981 में चली थी। हम उस टाइम पे 50 लोगों को लेके चलते थे और यहाँ के जो साई बाबा संस्थान के जो सिक्योरिटी ऑफिसर थे उन्होंने कहा था कि आप पहली पालकी लेके आओ। तो ये इंडिया की शिरडी में आने वाली पहली पालकी है। ये पालकी मान की और ये मन्नत पूरी करने वाली पालकी है। इसके बाद में इसमें लोग बढ़ते गए और आज के तारीख में 8,000 लोग पैदल चलते हैं। ये इनकी व्यवस्था करने के लिए हमारे पास अलग अलग करके टीम है। पहले जाके हम लोग ऑब्जर्वेशन करते हैं कि स्पॉट कौन से स्पॉट पे रुकने का, और उसके बाद में हमारी पहले ऑब्जर्वेशन करने की टीम के बाद हमारे जो इलेक्ट्रिसिटी की जो टीम है वो उस पर जाके पहले लाइट की व्यवस्था करते हैं। लाइट की व्यवस्था करने के बाद मेडिकल टीम जाती है ताकि कोई भी इंजर्ड होने के बाद उनको गेट पे उनको सर्विस मिलनी चाहिए। उसके बाद में मेडिकल टीम जाने के बाद उनका हमारी जो कुकिंग करने वाली टीम है वो जाती है, उनका जो सेटअप लगा के लेती है। फिर हमारी एक ऑब्जर्वेशन टीम जाती है ये सेटअप पूरा हुआ क्या नहीं देखने के लिए, और उसके बाद में निशान और पालकी आती है। ऐसे ये मतलब डिसिप्लिन से चलने वाली पालकी है। ये जो पालकी है ये लेंडी बाग में रुकती है, और ये माना जी पालकी करके एक ही पालकी लेंडी बाग में रुकती है। शिरडी में दूसरी पालकी लेंडी बाग में रुकती नहीं है। यह हमारी साई सेवक मंडल की पालकी और एक साई लीला की पालकी, ये दो ही पालकी लेंडी बाग में रुकते हैं। ओम साई राम।
ये कितना दिन प्लानिंग? ये 3 महीने पहले हम प्लानिंग करते हैं, पूरी परमिशन और सब ऑर्गेनाइजेशन करने के लिए। ये 3 महीने पहले पालकी करते हैं और उसका 9 दिन के बाद 9 दिन ये प्रोग्राम फिक्स होता है। लेकिन 9 दिन हमें ऐसा लगता है कि 3 महीने की मेहनत करने के बाद खाली 9 दिन में इतनी जल्दी जाते हैं कि हमको लगता है कि और थोड़ा दिन होना चाहिए। నిజంగా చాలా చక్కటి విషయాలు చెప్పారు. ఈ ప్రణాళిక అనేటువంటిది 3 నెలల ముందు నుంచి కొనసాగుతుందట. అంటే ఎక్కడైతే వీరు ఆగుతారో మొత్తం 9 జగల్లో ఆగుతారట. అక్కడ ఎలక్ట్రిసిటీ ఏర్పాటు, అదేవిధంగా ఆహారం, ఎవరికైతే మెడికల్ అవసరం ఉంటుందో మెడికల్ టీం, వంట చేసేటువంటి వారు, ఈ విధంగా అనేక టీమ్స్గా వీరు ఉంటారట. 3 నెలల పాటు దీనికోసం రాత్రింపగళ్ళు కూడా కష్టపడుతూ ఉంటారట. అంటే ఎక్కడెక్కడ వీళ్ళు ఉండాలో ఆ స్థలాల్లో ఏర్పాట్లు ఇవన్నీ కూడా 3 నెలల నుంచట. ఆ 3 నెలల నుంచి చేసినటువంటి 9 రోజుల్లో అత్యంత త్వరగా అయిపోయినట్టు వాళ్ళకి అనిపిస్తుంది. ఈ యాత్ర 9 రోజులు సాగుతుంది ముంబై నుంచి. అదేవిధంగా ఈ పాలకీకి, అదేవిధంగా మరొక పాలకీ సాయిలీలా పాలకీకి, ఈ 2 పల్లకీలకే షిరిడి సమాధి మందిర ప్రాంగణంలో ఉన్నటువంటి లెండీ బాగ్ వద్ద అనుమతి ఉంటుంది. ఈ 2 పల్లకీలను అందులోకి అనుమతిస్తారు. కొన్ని వేల పల్లకీలు షిరిడీకి వస్తే ఈ 2 పల్లకీలనే సాయి సేవక్ మండలి పల్లకి, అదేవిధంగా సాయిలీలా పల్లకి, ఈ 2 పల్లకీలనే సమాధి మందిర ప్రాంగణంలోకి సంస్థానం అనుమతిస్తుంది. నిజంగా ఎవరైతే మొదట ప్రారంభిస్తారో, ఎవరైతే సంకల్పాన్ని వదలకుండా ముందుకు తీసుకెళ్తారో అటువంటి వారికి బాబా ఒక గొప్ప స్థానాన్ని ఇస్తారు. ఆ రోజు భక్తులకు ఏ స్థానాన్ని అయితే ఇచ్చారో ఈ రోజు సాయి సేవక్ పాలకీకి బాబా అంత గొప్ప స్థానాన్ని ఇవ్వడం జరిగింది. रहने टाइम में आप रुकते ना, रुकने टाइम में कोई अलग अलग एकोमोडेशन रहता, एक ही रहता? नहीं, अकोमोडेशन कोई होता नहीं है। यहाँ पे बहुत सारे एजुकेटेड लोग चलते हैं, यहाँ पे गवर्नमेंट ऑफिसर चलते हैं, इंजीनियर चलते हैं, डॉक्टर चलते हैं। यहाँ पे कोई अकोमोडेशन नहीं है, रास्ते पे ही सोना है और बाबा का प्रसाद लेके ही खाना खाना है। कोई होटल में नहीं खाता है और कोई होटल में कोई सोता नहीं है, जमीन पे ही सोने का है। हमारे जो ताड़पत्री रहती है, जो मंडल कैरी करते हैं, वो ताड़पत्री पे ही सब सोते हैं और सब अपना होटल में कोई जाते नहीं है। कंप्लीट दीक्षा से चलता? दीक्षा से, पूरा दीक्षा से ही चलते हैं। అంటే ఈ పాలకీలో వచ్చేటువంటి వాళ్ళను కనుక మనం చూస్తే చాలా ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారుల దగ్గర నుంచి చాలా షాప్ కీపర్స్, అంటే చాలా చిన్న స్థాయి వారి వరకు కూడా ఈ పల్లకీలో పాల్గొంటారు. అటువంటి వారు ఎవరైనా సరే వీరు వేసినటువంటి టెంట్లలో పడుకోవాల్సిందే, తాడ్పట్ మీద పడుకోవాల్సిందేనట. ఎవరు హోటళ్లలో ఉండడానికి కానీ, హోటళ్లలో తినడానికి కానీ అటువంటి ఏవి కూడా అక్కడ హోటళ్లలో ఉండడానికి, తినడానికి అనుమతించారట. అలా అయితేనే ఈ పల్కీ యాత్రలో పాల్గొనాలని చెప్పి మొదటి కండిషన్. ఒక రకంగా చెప్పాలంటే ఒక దీక్షతో కూడినటువంటి పల్లకీ యాత్ర ఇక్కడ కొనసాగుతుంది. వీరు ఈ రోజు ఇక్కడికి చేరుకున్నారు. షిరిడీకి సమీపంలో ఉన్నటువంటి పల్లకీ నిర్వాణ అనేటువంటి ఒక ప్రాంగణం ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు వీళ్ళందరూ కూడా పాదయాత్రగా గొప్ప ఉత్సవంగా షిరిడీకి బయలుదేరుతారు. ఆ ఉత్సవాన్ని మీరు కూడా కనుల పండుగగా చూడండి. निकल गया तो अभी सब चलने का चालू करेंगे और निकल
జయ 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 సాయి రామ 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 జయ 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 సాయి అయోధ్యాపురి సుకుమారుడికి ద్వారకాపురిలో ఊయల పండుగ త్రేతాయుగ దైవం శ్రీరామునికి కలియుగ దైవం సాయి రాముడే చేసెను జన్మోత్సవం అది నయనానందకరం మమతా సమతల ప్రతిరూపం షిరిడిలో శ్రీరామ నవమి ఉత్సవం షిరిడీకి అనేక ప్రాంతాల నుంచి పల్లకీలు వస్తున్నాయి. ఈ పల్లకీకి ఒక ప్రత్యేకత ఉంది. బాబాకు అభిషేకం కోసము ప్రత్యేకమైనటువంటి గంగా జలాన్ని వారు తీసుకొచ్చారు. आप किधर से? हम परेल से हाँ? परेल मुंबई मुंबई से मुंबई परेल। साई लीला साईचा साईचा ये जो गाना बज रहा है वो हमारा ही बज रहा है। ओ कब से शुरू हुआ था भजन? ये भजन है वो मंडल का, मतलब हमने जो गाना बनाया, नया सॉन्ग बनाया वो बज रहा है अभी साईं बाबा के दरबार में। इस साल नया गाना बनाया हमारी मंडल ने। ठीक है, आप मुंबई से है ना? ये कलश में क्या है? कलश में वो गंगा है हाँ। जो अपना नासिक में जो अपना पंचवटी है, वहाँ से जो 5 नदी का संगम है, वहाँ से उठा के एक कल बाबा के स्नान के लिए जाएगा। वो हर मंडल लेके आता है, वैसे हमारे मंडल ने भी लिए। ఎంత అద్భుతమైనటువంటి విషయం అంటే మనం కేవలం ఇక్కడికి పల్లకీలు మాత్రమే వస్తాయనుకుంటాం, కానీ ప్రతి పల్లకీతో పాటు వారు ఏ ప్రాంతం నుంచి అయితే బయలుదేరుతారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి గంగాజలాన్ని వారు తీసుకొస్తారట. వీరు పంచవటి నుంచి, అంటే గోదావరి ఉద్భవించినటువంటి నాసిక్ తర్వాత పంచవటికే గోదావరి వస్తుంది. ఆ గోదావరి యొక్క జలాన్ని बाबा अभिषेकाన్ని తీసుకొచ్చారు. ये अभिषेक जल किधर डालते हैं? कल बाबा का रामनवमी उत्सव है, उसमें वो आप बाबा की सुबह के नान जो होता है वो स्नान में जाता है। రామనవమి రోజు ఉదయాన్నే బాబాకు మంగళ స్నానం అవుతుంది కదా, ఆ మంగళ స్నానానికి పల్లకి వాళ్ళు తెచ్చినటువంటి ఈ కలశాల్లో ఉన్నటువంటి నీరునే వాడతారట. నిజంగా ఎంత అద్భుతమైనటువంటి విషయం కదా. బాబా పైన ఉన్నటువంటి ప్రేమకు ఇదొక నిదర్శనం. ఇది పల్లకి యాత్ర ఒక కమిట్మెంట్, ఒక నిబద్ధత, బాబా పట్ల ఉన్నటువంటి విశ్వాసం, రాముడి యొక్క భక్తి హృదయంలో నిండి ఉంటే ఎంత అద్భుతంగా ఉంటుందనడానికి ఎక్కడ చూసినా జనసందోహం. అసలు ఎవరిని కూడా అదుపు చేయడానికి ఇక్కడ వీలు లేనటువంటి ఒక సందర్భం ఇక్కడ ఉంది. నిజంగా చాలా సంతోషం. బాబా మార్గంలో ఉన్నటువంటి వాళ్ళు ఇంతమంది రామభక్తులు ఉన్నారా, రామభక్తి ఇంతగా బాబా తన భక్తుల్లో నింపారనడానికి ఇదొక సూచిక. రామ రామ కోదండ రామ శ్రీ సాయి రామ పరంధామ రామ రామ కోదండ రామ శ్రీ సాయి రామ పరంధామ నామ సప్తాహాల పారవస్యంతో భక్తుల మొదలు ఉప్పొంగగా శ్రీరామ సాయి రామ భీష్మ చేసెను శ్రీరామ సంకీర్తన
సాయి రాముడు సంతుష్టుడై సంబరపడెను జయ సాయి రామ్